హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక ప్లేస్ గురించి చెప్పబోతున్నాను. కొన్ని వందల అస్థిపంజరాలు అక్కడ ఎందుకున్నాయో ఎవరికీ తెలియదు. ఎన్నో అడ్వెంచర్స్ చేసే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలంటే భయపడాల్సిందే. అసలు ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి, ఎందుకు అక్కడ దాదాపుగా 600 అస్థిపంజరాలు ఉన్నాయి, నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ప్రతిరోజు క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి మేము కూడా చాలా క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తున్నాం. మీరు కూడా కొంచెం టైం ని స్పెండ్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిమాలయ పర్వతాలు, అక్కడ చాలా ప్రశాంతంగా ఉండే అట్మాస్ఫియర్ ఉంటుంది. ఋషులు మునులు అక్కడే తపస్సు చేస్తారు. దేవతలు కూడా అక్కడే తపస్సు చేశారు. ఎవరికైనా మనలో వైరాగ్యం వస్తే నేను హిమాలయాలకు పోతా అనేంత ప్రశాంతమైన చోటది. కానీ అదే హిమాలయ పర్వతాల మధ్యలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి, ఎన్నో చిక్కు ప్రశ్నలు కూడా ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు కూడా ఉన్నాయి. శంబలకి వెళ్ళడానికి పోర్టల్ కూడా అక్కడే ఉంది. స్వయాన మహాశివుడే తరచూ వచ్చి వెళ్లే చోటు. ఇన్ని వింతలు విశేషాలున్న హిమాలయాల్లో ఒక మిస్టీరియస్ నది కూడా ఉంది. ఆ నది 600 మందిని బలి తీసుకుంది. ఆ నది పేరే స్కెలిటన్ లేక్ ఆఫ్ రూప్కండ్. చుట్టూ మంచు కొండలు, విశాలమైన పర్వతాలు, ఆ మధ్యలో ఒక నది ఒంటరిగా ఉంటుంది. అక్కడికి ఎవరొచ్చినా నా దగ్గరకు రండి అన్నట్టు పిలుస్తుంది. బాగుంది కదా అని చెప్పి దగ్గరకు వెళ్లే కొలది వందల అస్థిపంజరాలు అక్కడ కనిపిస్తాయి. అక్కడి వరకు వెళ్ళాక నదిని కాదు, ఎటు చూసినా కూడా మన శరీరాలకు సంబంధించిన ఎముకలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. అదేదో యమలోకానికి ఎంట్రీ లాగా అడుగడుగున పుర్రెలే కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఎంతో మంది అసలెందుకు అక్కడ అంతలా అస్థిపంజరాలు ఉన్నాయి అనే రహస్యాన్ని కనుక్కోవడానికి చాలా మంది దేశ విదేశాల నుండి వచ్చి ట్రై చేశారు. కానీ అక్కడ అలా జరగడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఎవ్వరికీ తెలియలేదు. మన దేశ గర్భంలో ఎన్నో వేల మిస్టరీస్ ఇంకా మిస్టరీస్ గానే మిగిలిపోయాయి. అందులో ఈ నది కూడా ఒకటి. 11,000 సంవత్సరాల నుండి ఈ సీక్రెట్ గానే మిగిలిపోయింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలోని ఈ రూప్కండ్ సరస్సు సీ లెవెల్ కి 16,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీన్నే స్కెలిటన్ లేక్ అంటారు. హిమాలయాల మధ్యన నందాదేవి హిల్స్ నడిబొడ్డులో దాగుంది రహస్యం. ఈ అస్థిపంజరాలు 900 సంవత్సరాల క్రితం నాటివి. ఒకప్పుడు టిబెట్ నుండి వ్యాపార నిమిత్తం అక్కడికి వచ్చేవారి అస్థిపంజరాలు అయి ఉండొచ్చని చెప్పి కొందరు అంటున్నారు. అలాగే ఒకప్పుడు అక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగిందని, ఆ యుద్ధంలో ఓడిపోయిన వారి అస్థిపంజరాలు అవే అని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ఇంకొంతమంది నందాదేవిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ప్రకృతి విపత్తి వల్ల అక్కడ ఇరుక్కుపోయి చనిపోయారని చెప్పి అంటున్నారు. ఇలా చాలా స్టోరీస్ ప్రచారంలో ఉన్నాయి. కానీ వీటిల్లో ఒక్కదానికి మాత్రమే సాలిడ్ ప్రూఫ్ అనేది ఉంది. అదే ఆ 600 అస్థిపంజరాలు యుద్ధ సైనికులు అని. ఎందుకంటే అక్కడ వేరు సార్లు మౌంటైన్ క్లైంబర్స్ క్లైమ్ చేసినప్పుడు ఆ ప్లేస్ లో కొన్నిసార్లు సైనికులు వాడిన ఆయుధాలు, అలాగే పురాతన సైనికులు దుస్తులు కనిపించాయంట. ఈ ప్లేస్ చాలా హైట్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. పైగా అక్కడ ట్రెక్కింగ్ చేయడం కూడా చాలా రేర్ గానే చేస్తారు. అలాంటిది 1100 సంవత్సరాల క్రితమే ఆ ప్రమాదమైన ప్రదేశానికి 600 మంది వెళ్ళడానికి చరిత్ర వైపు నుండి వెతికినా ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. 1942లో మొట్టమొదటిసారి ఈ అస్థిపంజరాలున్న సరస్సు ఒకటి ఉంది అని ప్రపంచానికి తెలిసింది. నందాదేవి కొండల్లోకి ట్రెక్కింగ్ కి వెళ్లిన మద్వాల్ అనే ఒక మౌంటైన్ ట్రెక్కింగ్ చేసే వ్యక్తి మొట్టమొదటిసారి ఈ ప్లేస్ ని చూశారు. ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోయారు. కొన్నేళ్లు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లాలన్నా కూడా చాలా మంది భయపడిపోయేవాళ్ళు. మళ్ళీ 1957లో అసలు ఎందుకు అక్కడ అంతమంది స్కెలిటన్స్ ఉన్నాయనే గుట్టుని రట్టు చేద్దామని ట్రై చేయడానికి స్టార్ట్ చేశారు కొంతమంది. కాకపోతే ఆ టైంలో కూడా సొల్యూషన్ అనేది రాలేదు. మళ్ళీ చాలా ఇయర్స్ వరకు ఆ ప్లేస్ ని సెర్చ్ చేయలేదు, అలాగే వదిలేశారు. 2003-2004 టైంలో ఇండియా, యూరోప్ దేశాలకు సంబంధించిన 2 టీమ్స్ కలిసి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాయి. చాలా రోజుల రీసెర్చ్ తర్వాత ఆ అస్థిపంజరాలు 8 లేదా 9వ శతాబ్దం నాటివని చెప్పి ఒక కంక్లూజన్ కి వచ్చారు. అలా ఆ అస్థిపంజరాలు 1100 సంవత్సరాల క్రితం అని చెప్పి అర్థమైంది. కానీ అది ఎవరివి అనేవి అప్పటికి క్వశ్చన్ మార్క్ మాత్రమే. అలా మళ్ళీ కొన్నాళ్లు పరిశోధనలు చేశాక డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఆ అస్థిపంజరాలు మహారాష్ట్రకు సంబంధించిన అని చెప్పి అర్థమైంది. సో వాళ్ళు ఎక్కడి వారు అనే క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చేసింది కదా. కాకపోతే ఒకేసారి 600 మందిని ఆ సరస్సు ఎలా బలి తీసుకుంది అనే దానికి మాత్రం క్లారిటీ లేదు. అలానే వాళ్ళంతా ఒకేసారి చనిపోయారా, లేదంటే టైం గ్యాప్ లో జరిగిందా అనేది కూడా తెలియదు. కాకపోతే చాలా లాంగ్ ఇయర్స్ రీసెర్చ్ చేశాక ఒక ప్రకృతి విపత్తు వచ్చిందని, దానివల్లే వాళ్ళంతా చనిపోయారని, దొరికిన ఆధారాలకి, చరిత్రకి, ఆ ప్రాంతం తాలూకా వాతావరణ హిస్టరీని బట్టి కూడా ఈ కంక్లూషన్ కి వచ్చామని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే ఇంకో టీంలో శాస్త్రవేత్తలు ఈ స్కెలిటన్స్ మీద ఏవో దాడులు చేసిన గుర్తులు కూడా ఉన్నాయని, సో అక్కడ ఖచ్చితంగా ఒక యుద్ధం జరిగే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న కొలది ఈ ప్రాంతానికి ఉన్న పాపులారిటీ కూడా బాగా పెరిగింది. ఇప్పటికీ వెళ్లాలంటే చాలా కిలోమీటర్స్ నడవాలి, ఎన్నో కొండల్ని ట్రెక్కింగ్ చేయాలి. అయినా కూడా ఈ అద్భుతమైన అస్థిపంజరాలను చూడటానికి అన్ని కష్టాలు పడి మరీ వచ్చి చూస్తున్నారు. ఇక్కడి వరకు ఫైన్, కానీ ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన కూడా జరుగుతున్నాయి. అదేంటంటే ఆ ప్లేస్ కి వెళ్లడమే కష్టం అనుకుంటే అంత కష్టపడి వెళ్లి మరీ అక్కడి అస్థిపంజరాలని కొంతమంది దొంగతనం చేస్తున్నారు. వేరే దేశపు శాస్త్రవేత్తలకి లక్షల్లో నుంచి కోట్లలోకి అమ్ముకుంటున్నారు. అలానే ఒకటే ప్రదేశంలో చనిపోయిన వారు కాబట్టి వారి ఆత్మలు అక్కడే తిరుగుతూ ఉంటాయని, వాటికి శాంతి చేద్దామని పూజలు చేస్తున్నారని కూడా ఇంకొందరు చెప్తున్నారు. కానీ చివరికి తెలిసింది ఏంటంటే 2013లో 9వ శతాబ్దంలో భారతదేశానికి సంబంధించిన ఒక తెగవారివే ఆ అస్థిపంజరాలు అని చెప్పి డిసైడ్ చేశారు. అది కూడా మంచు తుఫాన్ లాంటి నేచురల్ డిజాస్టర్ వల్లనే చనిపోయారని చెప్పి కూడా డిసైడ్ చేశారు. అక్కడున్న 600 పుర్రెల్లో ఒక సిమిలారిటీస్ ని బేస్ చేసుకునే ఈ కంక్లూషన్ కి వచ్చాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.